ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 7 శ్లోకము 22ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన యొక్క యథార్థ స్వరూపాన్ని అంటే జ్ఞాన విజ్ఞాన యోగాన్ని వివరిస్తున్నాడు. తననే సర్వానికి మూలంగా తెలుసుకోమని అర్జునుడికి బోధిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సతయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, జీవుడు ఏ దేవతా రూపాన్ని ఆరాధించాలనుకుంటాడో ఆ రూపం పట్ల నేను వానిలో శ్రద్ధను స్థిరపరుస్తాను. ఆ శ్రద్ధతో అతడు ఆ దేవతను పూజించి తన కోరికలను పొందుతాడు. కాని వాస్తవానికి ఆ కోరికలను నెరవేర్చేది, ఆ ఫలాలను ఇచ్చేది నేనే. అంటే పూజలు ఏ రూపానికి చేసినా వాటిని మంజూరు చేసే మూలశక్తి పరమాత్మే. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏవి చెప్తుందంటే, పరమాత్ముని యొక్క అపారమైన కరుణ ఇక్కడ కనిపిస్తుంది. వేరువేరు దేవతలను పూజించే వారిని కృష్ణుడు తప్పుపట్టడం లేదు. వారి నమ్మకాన్ని గౌరవిస్తూ వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో వారికి సహాయం చేస్తున్నాడు. కాని అసలైన దాతను తానే అని సున్నితంగా గుర్తు చేస్తున్నాడు. ఇది మాచి సూర్యుని కాంతిని వేరువేరు రంగుల అద్దాల ద్వారా పొందినట్లు ఉంటుంది. అద్దాల రంగులు వేరైనా కాంతినిచ్చే మూలం ఒక్కటే అయిన సూర్యునిలాగా ఆరాధన రూపాలు వేరైనా అనుగ్రహాన్నిచ్చే శక్తి ఆ పరమాత్మే. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే ప్రార్థనలు పూజలు ఏ దేవునికి చేసినా వాటి వెనక ఉన్న అంతిమ శక్తి ఒకటే అని గ్రహించాలి. ఇది మనలో మత సహనాన్ని, ఇతరుల నమ్మకాల పట్ల గౌరవాన్ని పెంచుతుంది. మనకు లభించే ప్రతి విజయం, ప్రతి సంతోషం వెనక ఆ భగవంతుని అనుగ్రహం ఉందని గుర్తుంచుకుంటే మనలో అహంకారం తగ్గి కృతజ్ఞత, వినయం పెరుగుతాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.